కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి మహోత్సవ కార్యక్రమంలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను నందికొట్కూరు శాసనసభ సభ్యులు గిత్త జయసూర్య, శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు గుండ్ల గంగమ్మ, చలవేరు కాశీనాథ్, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, రేఖా గౌడ్, ఈఈ నరసింహారెడ్డి, వసంత పంచమి కార్యక్రమ ప్రత్యేక అధికారి ఫణీంద్ర ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఈ కొలను భారతి అమ్మవారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు వీరందరి కోరిక మేరకు, అభ్యర్థన మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో చేయడం జరిగింది. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20,00,000 రూపాయలు శ్రీశైలం దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీ రాబోయే రోజుల్లో కూడా ఈ కొలను భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఉండేది. ఆ ఆలయం కన్నా కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర గల ఆలయం ఈ కొలను భారతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది. అంత ప్రాముఖ్యత కలగనటువంటి ఈ కొలను భారతి అమ్మవారి దగ్గరికి ఎంతో మంది అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, ప్రతి ఆలయం కూడా ఎంతో దీప నైవేద్యాలతో అన్ని కైంకర్యాలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ కొలను భారతి కూడా రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు శ్రీశైలం దేవస్థానం తరపున కల్పిస్తామని తెలియజేసుకుంటూ భవంతు సుమంతో మహాంతో న గృహంతో